శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. చాలామంది హంపి వెళ్ళి ఉంటారు. హంపి వెళ్ళి విరూపాక్షుని దర్శనం చేసుకొని అక్కడ గజేంద్రుడి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ గజరాజుకి అరటి పండ్లు తినిపించి వచ్చి ఉన్నారు. ఎంతమంది దర్శించుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే ఇక్కడున్న ఒక అద్భుతమైన గుడి యంత్రోద్భవ హనుమంతుల వారి గుడి. ఈ గుడి గురించి నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఒక వీడియో చేశారు. వీడియోలో ఆ యంత్రోద్భవ హనుమంతుల్ని తీసుకొచ్చి అంటే ఆ ఫ్రేమ్ని తీసుకొచ్చి పూజ చేసుకుంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకంతా మంచి జరుగుతుందని ఆ వీడియో యొక్క సందేశం. ఇది పక్కన పెట్టండి. అయితే ఈ గుడి ఎక్కడుందంటే మన విరూపాక్షునికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతూ ఉంటే దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తుంది. అంత నడవాలండి, తప్పదు. నడిచాక కోదండరాముని గుడి వస్తుంది. నా కోదండరాముని చూసినాక మీరు మైమరిచిపోతారు. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే పైన మన యంత్రోద్భవ హనుమంతుల వారు దర్శనమిస్తారు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ దర్శనం జరగదని అక్కడ శాస్త్రోక్తి. తప్పకుండా వెళ్ళి ఈసారి అందరూ దర్శించుకోండి.